మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఇక్కడ నేను ఒక తేనె పట్టు అమ్ముకునే ఒక వ్యాపారి దగ్గర ఉన్నానండి. మీరు చూస్తున్నారా, ఇదంతా కూడా తేనె. అయితే వీళ్ళు గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి అమ్ముకుంటారంట. ఇక్కడ ఉండే రకరకాల తేనెలు అమ్ముతున్నారు వీళ్ళు. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా పెద్ద ఈగల తేనె అంట. అసలు వీళ్ళు తేనెని ఎలా గుర్తించాలి అనేది కూడా మనకి అవేర్నెస్ కోసం చెప్తున్నారు. వీళ్ళని అడిగి వీళ్ళ మాటల్లో తెలుసుకుందాము. అసలు ప్యూర్ తేనె అనేది ఎలా గుర్తించాలి ఏంటి, మనం ఎలా తెలుసుకోవాలి ఏది ప్యూర్ అనేది వీళ్ళు చూపిస్తారంట. ఒక నిమిషం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. మీ పేరు? నా పేరు రేణుక గారు. ఇక్కడే ఉంటారా మీరు? ఎప్పుడు తేనె చూడవరం మా భద్రాచలం వెనకమాల తీసుకొస్తాం మేమైతే. ఓ, అక్కడ నుంచి పట్టుకొని వస్తారా? మేము 10 మంది బ్యాచ్ ఉంటాం. మాలో 5 తీసి 5 అమ్ముకుంటారు. తేనెలో మాత్రం తేడా ఉండదు. ఒరిజినల్ తేనె తీసుకొచ్చి పిండి శుభ్రంగా ఇస్తాం మేమైతే. అయితే మేము షాపులలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ బ్రాండ్ ని చూసి చాలా మంది కొంటూ ఉంటారు. షాపుల్లో అమ్మే తేనె మంచిది కాదమ్మా. అది ఓన్లీ పెట్టితేనా. వాళ్ళు ఎలా చేస్తారో ఏమో తెలియదు కానీ మేము స్వయంగా కొట్టుకొస్తాం తేనె అయితే. మా ఊళ్ళో తీస్తారు. ఇదైతే పెద్దగల తేనె, ఇదేమన్నా చిన్న తేనె. మనకి చిన్నగల తేనె బాగుండేది ఆరోగ్యానికి. చంటి బిడ్డలకైనా ఆవురే మందుల్లోకైనా మనకి పొట్ట తగ్గాలన్నా ఒళ్ళు రావాలన్నా ఈ తేనె ఉపయోగపడుద్ది. పెద్దగలతో చపాతి ఇడ్లో బ్రెడ్ లో నంచుకొని తినడానికే పనికొచ్చుద్దమ్మా. అదే షాపుల్లో తేడా ఉంటుందా టేస్ట్ పరంగా? టేస్ట్ అంటే ఇది వేడి చేసేది బాడీకి తెలిసింది మనకైతే. ఈ తేనె బగర పులుపు చేదు 4-5 రకాలు కలుస్తుంది ఒరిజినల్ తేనె అయితే. పెద్దగలతో ఓన్లీ వేడి చేసిద్ది. అది ఓన్లీ చపాతి ఇడ్లీలోకి అభిషేకానికే పనికొచ్చింది తల్లి. మన చెన్నైగల తేనె ప్రతి ఒక్కదానికి ఉపయోగపడుతుంది మీకైతే. అంటే చెన్నైగల తేనె అని అడిగి తీసుకోవాలంట. చెన్నైగల తేనె అడిగి తీసుకోవాలి. ఇదిగోండి అమ్మా, ఇలా నీళ్ళల్లో వేస్తే అడుక్కెలు కూర్చోవాలి ఒరిజినల్ తేనె అయితే. ఓహో. అదే బెల్లం పాకం పంచదార పాకం అయితే నీళ్ళలో కరిగిపోయిద్ది. చూడండి కావాలంటే. పాకం అయితే నీళ్ళలో కరిగిపోయిద్దమ్మా. ఒరిజినల్ తేనె అడుక్కెలు కూర్చోవాలి. ఇలా కూర్చుంటుంది కింద. ఇలా కూర్చోవాలి. బెల్లం పానకి పంచదార పాకానికి అదే తేడా. ఎవరి దగ్గర నా పరీక్ష చేసుకెళ్ళండి చాలు. అయితే బెల్లం పానకం గానీ చక్కెర పానకం గానీ ఇలా పైకి తేలుతుందా? కరిగిపోయింది. నీళ్ళలో వేస్తే కరిగిపోతా ఉండిపోయింది మధ్యలో. ఇది ఒరిజినల్ కలర్ మారిపోయింది. ఒరిజినల్ తేనె ఇలా అడుక్కెళ్ళి కూర్చోవాలి. ఓ, చూస్తున్నా చూడండి కావాలంటే. ఇదిగోండి, మనం బయట అమ్మే తేనెలంట ఇక్కడ పాకాలు ఎక్కువ కలుస్తాయంట. పాకాలు కలిసినప్పుడు ఈ వాటర్ లోనే కరిగిపోతాయంట. పాకలో నీళ్లు కలుస్తాయి కదా తల్లి, నీళ్ళలో వేసిన వెంటనే కరిగిపోవాలి. ఒరిజినల్ తేనెలో ఏ నీళ్లు అలా అడుక్కెళ్ళి కూర్చోవాలి. ఇలా అడుక్కెళ్ళి కూర్చుంటుందంట ఒరిజినల్. ఎవరి దగ్గర పరీక్ష చేసుకెళ్తే ఈ పరీక్ష చేసుకెళ్తే చాలు తల్లి, మీకు ఒరిజినల్ తేనె దొరికింది. నార్మల్ గా నీళ్ళలో వేసి చూస్తే సరిపోయింది. పాకమా ఒరిజినల్ తేనె అప్పటికప్పుడు తెలిసిపోయింది. అగ్గిపుల్లతో కూడా చేస్తారు. మన అగ్గిపుల్ల ముంచి ఎలికిచ్చినా కూడా ఎలగాలి ఒరిజినల్ తేనె. ఒరిజినల్ అయితే బెల్లం పాకం పంచదార పాకం వెలగెత్తాలి. అది గమనించుకోండి ఎక్కడైనా సరే. మనకు చిన్న తేనె బాగుంది. అయితే ఈ ఆకుల మధ్యలో పెట్టారు ఎందుకంటే ఇది దూబరు పడకుండా. ఏమన్నా ఇప్పుడు వాహనాలు నడుస్తాయి కదా, దూబరు పడకుండా ఆకులు చుట్టూ దుబ్బ పడకుండా. ఆ పెద్దగల తేనెకేమో అలా పెడతాం, చిన్న తేనెగా ఇలా పెడతాం. అలాగా దూబరు పడకుండా ఉండిపోతుంది. అలాగా ఇలా ముక్కలు కోసి పెడితే శుభ్రం కింద కారిపోతాయి. అలాగా పాకం అయితే కారదు, అలాగే ఉండిద్ది. పాకంలో మనకి ఎన్నో ఈగలు వాగుతాయి. ఒరిజినల్ తో ఒక ఈగ కూడా వాగదు. అది ఇదిగోండి, బెల్లం పాకం పంచదార పాకం అయితే నీళ్లు కలుస్తాయి. ఈ గంధం నానిపోయి ఎలగదు. ఒరిజినల్ తేనెలో ఏ నీళ్లు కలవు. అలా ఎలిగి చూడండి కావాలని. అందులో ముంచుతున్నారు చూడండి. పాకం అయితే వెలగదన్న, ఒరిజినల్ తేనె అయితే వెలగాలి. ఇదిగోండి. అవును, ఎంత చక్కగా వెలుగుతుంది చూడండి. అంటే ఇది ప్యూర్ అని అర్థం. ఒరిజినల్ తేనెకి ఇదే నెంబర్ 1 పాయింట్. ఎవరి దగ్గర నీ పాయింట్ చూసి సరిపోయింది. అది నెంబర్ 1, అది నెంబర్ 2. అది అయితే వీళ్ళ దగ్గర ఉన్న ఈ 2 రకాల తేనెలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ప్యూర్ అని చెప్పడం కోసము వీళ్ళు ఈ ప్రయోగం అయితే మనకు చూపించారు. ఏదైనా కూడా మనకి నీళ్ళల్లో వేస్తే పాకం కలవకుండా ప్యూర్ గా ఉన్నట్టయితే అది కిందికి వెళ్ళిపోయి ఆగిపోతుందంట. పాకంతో ఉన్నదైతే మనకి నీళ్ళల్లో కలిసిపోతుందంట. అదొకటి. ప్లస్ ఈ అగ్గిపుల్ల ఏదైతే ఉందో అగ్గిపుల్లని తేనెలో ముంచినప్పుడు దానికి ఉండే లిక్విడ్ అంటడం వల్ల అది వెలుగుతుంది. అంటే మనం వెలిగించినా కూడా వెలుగుతుంది. నార్మల్ గా నీళ్ళ తగిలితే మనకు అగ్గిపుల్ల వెలగదు కదా. సో అది ప్యూరిటీ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా ఇలా చిన్న వ్యాపారస్తులైనా కూడా వీళ్ళు జెన్యూన్ గా మేము అమ్ముతున్నాం కాబట్టి మాలాగానే కాకుండా ప్యూర్ గా చూసి తీసుకోండి అని అయితే వీళ్ళు చెప్తున్నారు. తేనెలో అయితే ఇన్ని రకాలు ఉంటాయంట. మరి కొనే వాళ్ళు కూడా కొంచెం చూసి జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే మనము అనారోగ్యం ఎక్కువగా మోసపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి వీటి వల్ల. చూసారా, 2 అగ్గిపుల్లలు తీసాను నేను. వీళ్ళ తేనెనే ఇగో తేనెలో ముంచేస్తున్నాము. నార్మల్ గా అయితే మనకి వాటర్ తగిలితే ఈ అగ్గిపుల్ల అనేది గీకితే వెలగదు. ఇప్పుడు వీళ్ళు దీంట్లో ఈ లిక్విడ్ లో ముంచాం కదా, ఒకసారి వెలిగించి అయితే ప్రయత్నం చేద్దాము.
ప్యూర్ తేనె అయితే ఇదిగో చూడండి ఒకటేసారి అన్నాను అంటే ప్యూర్ తేనె కాబట్టి అది వెలుగుతుందంట. సో ఇలాంటివన్నీ కొన్ని చెక్ చేసుకొని తీసుకోవడం వల్ల మనము కల్తీ లేని తేనెనైతే వాడొచ్చు. చూసారా ఇది చిన్న ఈగల తేనె, చిన్న తేనె కొంచెం ఎండకు ఉండడం వల్ల కొంచెం వేడి ఉంది. క్లారిటీ మాత్రం మంచిగా ఉంది, వాటర్ లాగానే ఉన్నాయి. కొంచెం పులుపు చేదు 4-5 రకాలు కలుస్తుందమ్మా. చూడండి ఒకసారి చూద్దాం టేస్ట్ అయితే. టేస్ట్ అయితే చూసానండి, కొంచెం వగరుతో కూడిన ఆ టేస్ట్ అయితే పూతను బట్టి అమ్మ, పూతను బట్టి వగర పూత, చింతపూత, మామిడి పూత, వేప పూత అన్ని పూతలు కలుస్తాయి తేనెలు అయితే. అందుకని వగర, పులుపు, చేదు 4-5 రకాలు కలుస్తాయి. అందుకని టేస్ట్ ఈ బెల్లం పాకం పంచదార పాకం అయితే తీయగానే ఉండిద్ది. ఒరిజినల్ తేనె అయితే వగరు ఉండిద్ది, పులుపు ఉండిద్ది. ఇప్పుడు మామిడి పూతలు కదా వేప పూత కూడా ఉండిద్ది, పుల్ల పుల్లగా చేదుగా అన్ని రకాలు కలుస్తాయి. అలాగా ఇప్పుడు మీరు అంత దూరం నుంచి ఇక్కడ తీసుకొచ్చుకొని పెట్టుకొని అమ్ముతుంటారా? అవునమ్మా, మా వ్యాపారం మా వృత్తి ఇదే. చిన్నప్పటి నుంచి ఇలాగే మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు అలాగే అమ్ముకొని వచ్చారు. అక్కడికి మరి చెట్ల దగ్గరికి ఎవరు వెళ్తుంటారు? మా పెద్దవాళ్ళు ఉంటారమ్మా, మా బాబాయిలు, మా ఆయన, మా అన్నయ్యలు ప్రతి ఒక్కరు దులుపుకొని తీసుకొస్తారు. మా ఆడవాళ్ళు ఇలా దుకాణం వేస్తే అమ్ముతాం. అవునా? మీ వాళ్ళ దాంట్లో మగవాళ్ళందరూ వెళ్ళి తీసుకొస్తే మీరు ఆడవాళ్ళు కూడా అమ్ముతాం. కానీ వెళ్ళేటప్పుడు మరి ఏం ప్రమాదాలు ఉండవా? మా దగ్గర పసరు ఉండేది తల్లి. ఆ పసరుతో తేనెగలకి కళ్ళు కనపడవు. ఆ తేనె పట్టు తీసిన దాకా ఆ పసరు కళ్ళు కనపడకుండా తీసేస్తాము. ఆ తీసిన దగ్గర 2-3 ఉంటారు చెట్టు మీద. అయితే ఆడవాళ్ళం కట్ట వెళ్ళంలే, మా 4 అయితే చెట్టు ఎక్కే వాళ్ళు 2, కింద ఉండే వాళ్ళు 2, పురుకోసలు కట్ట అందించే వాళ్ళు చాలా మంది ఉంటారు. తీస్తారు, పసరు పెడతారు. ఆ తేనెగల కట్ట కనిపించకుండా మనకైతే వెళ్ళిపోతాయి. ఆ తేనె పట్టు తీసి బకెట్ లో వేసుకొని తీసుకొస్తాం. అది 2-3 పట్టిద్దాం ఇక్కడికి రావాలంటే. అవునా? ఒకేసారి రాము, 4-5 రోజులు పట్టింది. ఓకే, మీరు ఇప్పుడు అమ్మే ఈ క్వాంటిటీ ఏదైతే ఉందో ఎన్ని గ్రాములు ఉంటుంది? ఇది కేజీ అమ్మ. ఇది కేజీ తేనె బరువు వచ్చింది. ఇది కేజీ. ఎంత అమ్ముతున్నారు? ఇది కేజీ 650 రూపాయలు. ఇది పెద్దగల తేనేమో 550 రూపాయలు అమ్ముతాం. ఇది పెద్దగల తేనె కంటే చిన్న తేనె మంచిది మనకు ఆరోగ్యానికి, వెయిట్ లాస్ కి. ఇట్లా ప్రతి ఒక్కరికి మా పిల్లలు మా ఆయన కూడా తింటారు. అది మా ఆయనకి షుగర్ ఉంది, ప్రతి ఒక్కరు ఉపయోగపడుద్ది. పొద్దున్నే వేడి నీళ్ళు కాసుకొని ఒక నిమ్మకాయ బద్ద 4 స్పూన్లు తేనె వేసుకొని తాగుతాం మేమే టైం ఉన్నప్పుడు. మా దగ్గర ఒక ఇల్లు కట్టేయలేదు మామూలుగానే. ఇంకా ఏం చదువు ఇంటి దగ్గర ఉన్నప్పుడు జ్యూస్లు, క్యారెట్లు. మరి మీరు ఎక్కడ ఉంటారు? మేము ఇక్కడే ఉండవు అమ్మా. ఏమన్నా చీకటి పడింది అనుకో, ఏమన్నా చెట్టు కింద ఉంటాం. లేదనుకో అయిపోయింది అనుకో ఇంటికి పోతాం. ఇంకా అలా అయిపోతే ఇంటికి పోతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా ప్రేక్షకులకు ఇట్లాంటి క్లారిటీలు అన్ని చూపించారు. తేనె ఎలాంటి తేనె వాడాలనేది, దానికోసం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ రోజులలో తేనె అంటే మనకు ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. తేనె వల్ల వెయిట్ లాస్ కనే కావచ్చు, ఇంకా విభిన్న రకాలుగా మనం ఆరోగ్యానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఒళ్ళు రావాలన్నా, ఒళ్ళు తగ్గాలన్నా ప్రతి ఒక్కదానికి ఉపయోగపడుతుంది. తేనెలో కొన్ని అనేక రకాలైన విటమిన్స్ ఉంటాయి కాబట్టి అది మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి అది వాడుతుంటాము. కానీ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించి ఇలాంటి చిట్కాలు కొన్ని పాటించి తీసుకుంటే మనకు కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు.